హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ రోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ని మీకు చూపిస్తున్నాను. ఈ రోజు మార్నింగ్ లేచేసరికి 5:40 అలా అయింది. కొంచెం లేట్గానే లేచాను. ఈరోజు మా పాప లంచ్ బాక్స్లోకి పెసరట్టు అయితే కడుతున్నాను. ఈజీగానే అయిపోతుంది కదా అని కొంచెం లేట్గా లేచా అనమాట. పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి ఈరోజు ఓట్స్ వేసి ప్యాన్ కేక్స్ చేస్తున్నాను అనమాట. ఓట్స్ యాపిల్ కాంబినేషన్లో అసలు ప్యాన్ కేక్స్ ఎంత బాగా వచ్చాయంటే చాలా టేస్టీగా ఉన్నాయి. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. నేను ఎప్పుడు ఓట్స్ బనానా కాంబినేషన్లో ప్యాన్ కేక్స్ చేశాను, కానీ ఇలా యాపిల్ వేసి ఎప్పుడు చేయలేదన్నమాట. మనం యాపిల్ వేసి చేసాము అని మనం చెప్పే వరకు కూడా తెలియదు, అంత టేస్టీగా ఉన్నాయి. అసలు మా పిల్లలకైతే తెగ నచ్చేసాయి. అలాగే ఈరోజు లంచ్లోకి నిన్న చేసిన చికెన్ కర్రీ కొంచెం మిగిలిపోయిందనమాట. దాంతో గోంగూర వేసి చికెన్ కర్రీ అయితే చేశాను. మీరైతే చికెన్ కర్రీ మిగిలిపోతే ఏం చేస్తారు? మనం ఆల్రెడీ 2 times తినుంటాం కదా, మళ్ళీ అదే చికెన్ కర్రీ తినాలంటే అసలు తినాలనిపించదు కదా. నేనైతే ఇలా గోంగూర వేసి చేస్తాను అనమాట. అది ఎలా చేస్తాను ఏంటనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ముందైతే ఇక్కడ ఓట్స్ ప్యాన్ కేక్స్ అని చెప్పాను కదా, అది చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 1/2 cup ఓట్స్ వేసుకున్నాను. ఇక్కడ నేను ఓల్ గ్రెయిన్ ఓట్స్ తీసుకున్నాను. ఇన్స్టెంట్ ఓట్స్తో కూడా చేసుకోవచ్చు. 1/2 cup ఓట్స్కి ఒక 2 చిన్న యాపిల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత దీంట్లో కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను. స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను షుగర్కి బదులుగా బెల్లం వాడుతున్నాను. తర్వాత దీంట్లో కొద్దిగా వెనిలా ఎసెన్స్, ఒక ఎగ్, కొద్దిగా కర్డ్, సరిపడినన్ని పాలు, ఇవన్నీ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెరుగు వేసుకున్నాను. కావాలంటే పెరుగుకి బదులుగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. పిల్లలకి ఇస్తున్నాను కదా, బేకింగ్ పౌడరు, వంట సోడా ఇలాంటివి వేయడం ఎందుకు అని నేను పెరుగు వేసుకున్నాను. పెరుగు వేయడం వలన ఏమో చాలా ఫ్లఫీగా వచ్చాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. పాలు మీకు కన్సిస్టెన్సీని బట్టి చూసుకొని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి. మనం నార్మల్గా దోశ బ్యాటర్ చేసుకుంటాం కదా, సేమ్ అలా చేసుకుంటే సరిపోతుంది. వెనీలా ఎసెన్స్ అయితే కంపల్సరీగా వేసుకోండి, ఎందుకంటే ఎగ్ వేసాం కదా, ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఈరోజు బటర్ తోటి ఫ్రై చేస్తున్నాను. కావాలంటే నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ప్యాన్కి అంతా బటర్ అప్లై చేసుకొని చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 2 sides మంచిగా ఫ్రై చేసుకున్నామంటే ఓట్స్ యాపిల్ ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఈ ప్యాన్ కేక్స్ని మేపుల్ సిరప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. కావాలంటే హనీతో కూడా తినొచ్చు. ప్యాన్ కేక్స్ అంటే ఇష్టం ఉండని పిల్లలు ఎవరుంటారు చెప్పండి? ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు మైదా పిండితోనో గోధుమ పిండితో కాకుండా ఇలా ఓట్స్ వేసి హెల్దీగా చేసి పెట్టచ్చు పిల్లలకి. చూసారు కదా, ఇక్కడ బేకింగ్ పౌడర్ వాడకుండా, మైదా పిండి వాడకుండా హెల్దీగా ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేస్తే కంపల్సరీగా నాకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. తర్వాత అయితే ఇక్కడ ఇంకా మా పాప లంచ్ బాక్స్లోకి ఈరోజు పెసరట్టు ఇస్తున్నాను అనమాట. పెసరట్టు అయితే వేసేస్తున్నాను. పెసరట్టులోకి పల్లి పొడి వేస్తే తినేస్తుంది. అలాగే ఈరోజు లోపల స్నాక్ బాక్స్లోకి కుకుంబర్ ఉన్నాయన్నమాట. కుకుంబర్ అయితే కట్ చేసి పెడుతున్నాను. స్నాక్ బాక్స్లోకి అయితే గోధుమ పిండితో చేసిన బెల్లం బిస్కెట్స్ ఉంటాయి కదా, అవైతే పెడుతున్నాను. లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది. మా పాపకి బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఒకరోజు ఫ్రూట్ పెడితే ఒకరోజు ఇలా ఏవైనా స్నాక్స్ పెడతాను. రోజు ఫ్రూట్ పెట్టినా కూడా అందరు వేరేవి తెచ్చుకుంటున్నారు, నువ్వెందుకు నాకు ఓన్లీ ఫ్రూటే పెడుతున్నావు అని అడుగుతుంది అనమాట. అందుకని 1 day ఫ్రూట్, 1 day ఇలా ఏమైనా స్నాక్స్ పెడతాను అని చెప్పాను. బాక్స్ అయితే కట్టేశాను. మాకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా పెసరట్టే వేసుకుంటున్నాం అనమాట. పెసరట్టు పల్లి చట్నీ అయితే చేశాను. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. ఇంక ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు ఈజీ. నిన్న చికెన్ కర్రీ మిగిలిపోయిందనమాట. గ్రేవీ కర్రీ చేశాను కదా, నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను నేను. ఆ కర్రీ మిగిలిపోయింది. ఆల్రెడీ నిన్న తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా సేమ్ కర్రీ తినాలంటే అస్సలు తినాలనిపించదు కదా. అందుకే ఈరోజు ఆ చికెన్ గ్రేవీతోనే గోంగూర చికెన్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మీరైతే చికెన్ గ్రేవీ ఇలా మిగిలితే ఏం చేస్తారు? నాకు ఎప్పుడైనా ఇలా గ్రేవీ చేసుకున్నప్పుడు నెక్స్ట్ రోజుకి తినాలనిపించకపోతే ఖచ్చితంగా గోంగూర చికెనే చేసుకుంటాను. ఈ గోంగూర చికెన్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆల్రెడీ మనము వండిన చికెన్ గ్రేవీ దీంట్లో వేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం తాలింపు కోసం వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టమాటో వేసుకుంటున్నాను. టమాటో ఇక్కడ ఆప్షనల్. మీరు ఫ్రెష్ గోంగూర వేసుకునేటట్టయితే టమాటో వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ మా మమ్మీ ఇండియా నుంచి పంపించిన గోంగూర పేస్ట్ అయితే వేస్తున్నాను. మీకు నేను ముందు వీడియోస్లో కూడా చూపించా కదా, ఈ గోంగూర పేస్ట్ తోటి ఇట్లా చికెన్ గోంగూర చేసుకోవచ్చు, గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, గోంగూరతో చేసుకునే ఏ రెసిపీస్ అయినా చేసుకోవచ్చు అని చూపించా కదా. అందులో ఇదొకటి అనమాట. గోంగూర చికెన్ ఇలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ఆల్రెడీ ఇది కుక్ చేసిన గోంగూరనే కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఈ గోంగూర పేస్ట్ కావాల్సినంత వేసుకొని మీ పులుపుని బట్టి వేసుకోండి. నేనైతే గ్రేవీ ఆల్రెడీ చాలానే ఉంది, అందుకే గోంగూర పేస్ట్ కొంచెమే వేసుకుంటున్నాను. గోంగూర పేస్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో సరిపడినంత ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. గోంగూరలో నుంచి ఇక్కడ వాటర్ ఏం రాదు కదా, మనం ఫ్రెష్ గోంగూర వేసుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ గోంగూర పేస్ట్ వేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత దీంట్లో సరిపడినంత కారం వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే ఈ గోంగూర పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇక్కడ గోంగూర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మన దగ్గర ఆల్రెడీ కుక్ చేసుకున్న చికెన్ గ్రేవీ ఉంది కదా, అది దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నామంటే గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. మళ్ళీ దీన్ని కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది వండుకున్న చికెన్ గ్రేవీ అనే కదా, అందుకని జస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఇది నేను మార్నింగే చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ తినాలంటే మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి, ఆ గోంగూర ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పట్టేసి ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకే కొంచెం ముందుగా చేసుకొని పెట్టేసుకుంటున్నాను. దీంట్లో మళ్ళీ ఎక్స్ట్రాగా మసాలాలు ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం చికెన్ కుక్ చేసుకునేటప్పుడు మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా, అందుకని నేను ఏ మసాలాలు వేయలేదు. ఒకసారి మీరు ఎప్పుడైనా చికెన్ గ్రేవీ మిగిలినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వంట అయిపోయిన తర్వాత మా ఇంటికి దగ్గరలోనే టార్గెట్ ఉంటుందన్నమాట. టార్గెట్కి అయితే వచ్చాను, బనానాస్ తీసుకుందామని వచ్చాను. తీసుకున్న తర్వాత ఊరికే అలా విండో షాపింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా వెళ్ళేసి లంచ్ చేసేసేయాలి. ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.